వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జూన్ మాసంలో ప్రవేశించాం. గత దినం కుటుంబంలో ఒక బంధువు యొక్క మరణాన్ని బట్టి నిన్నటి దినం ప్రసారం రిపీట్ వేశాం. ఈ దినం జూన్ మాసం యొక్క ప్రసారాల కొరకు ప్రార్థించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జూన్ మాసంలో 30 రోజులు ఉన్నాయి. అక్టోబర్ 31కి బైబిల్ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉదయం 11:30 రాత్రి 9:30 ప్రసారాల ద్వారా కంప్లీట్ చేయాలి అనేది లక్ష్యం. నవంబర్ 1 నాటికి యేసే పరిష్కారం వినూత్న మార్పులతో ఓన్ టెలివిజన్ ఛానల్, ఓన్ యూట్యూబ్ ఛానల్, ఇతర లాంగ్వేజెస్లో డబ్బింగ్ ప్రోగ్రామ్స్, అలాగే డయాసిస్ ఫార్మేషన్, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఏర్పాట్లు చేస్తున్నాం. వీటన్నింటికీ కొరకు విస్తారమైన ప్రార్థన సహకారం కావాలి. మీరు తప్పక ప్రార్థించాలి. మీరు ప్రార్థిస్తే చాలు, దేవుడు చేసేస్తాడు. ప్రార్థనలో దేవుడు ఆ సహాయాన్ని ఇచ్చాడు. అడగండి ఇస్తానన్నాడు. అయితే ఇంకోటి కూడా చెప్పాడు, కలిసి అడగండి నిశ్చయంగా ఇస్తా అన్నాడు. అడగండి ఇవ్వబడుద్ది అన్న దేవుడు కలిసి అడగండి నిశ్చయంగా ఇస్తాను అని చెప్పాడు. కాబట్టి కలిసి అడుగుదాం. ప్రపంచ క్రైస్తవ్యాన్ని దేవుడు మీ ద్వారా మా ద్వారా దీవించేటట్లుగా మన జీవితాలను ఆశీర్వదించమని అడుగుదాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు జాలపూడి నివాసితులు శ్రీ కొల్లి బాబురావు అన్నగారు, ఉమాదేవి సహోదరి, కొల్లి సుప్రియ గారు, సుధీర్ కుమార్ గారు, కనకదుర్గ గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రార్థన చేసుకున్నాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మే మాసం ముగించుకొని జూన్ మాసంలో ప్రవేశించాం. ఈ మాసమంతా మీ కృప, మీ కనికరం మాకివ్వండి. 30వ తారీఖు వరకు అనుదినం ఎపిసోడ్స్ ఇవ్వండి. యేసే పరిష్కారానికి నూతనమైన చేతులను సహకారులుగా దయచేయండి. కొల్లి బాబురావు గారు, ఉమాదేవి గారు, సుప్రియ గారు, సుధీర్ గారు, కనకదుర్గ గారు చేసిన ఈ సహాయం కొరకు వందనాలు. బిడ్డలను ఆశీర్వదించండి, కృపలో వర్ధిల్ల చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మీ చేతులకు మమ్మలను సమర్పిస్తున్నాం. నేటి వాక్యము చేత మమ్మలను ఆశీర్వదించండి. యేసు నామాన అడుగుచున్నాము, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 14 వచనాలు. ప్రధాన యాజకుడు దేవుని చేత నియమించబడ్డాడు, దేవుని చేత ఏర్పరచబడ్డాడు. అది మనం ధ్యానించాము. దేవుని కార్యాలు జరిగించడానికి ఇతడు మనుషుల కొరకు ఏర్పాటు చేయబడిన దైవ ప్రతినిధి, దైవిక మధ్యవర్తి. ఇది మనం ధ్యానించాము. ఈ ప్రధాన యాజకుడు తాను కూడా అపవిత్రుడే గనుక, పాపియే గనుక తన నిమిత్తం, ప్రజల నిమిత్తం దేవుని ఎదుట ప్రాయశ్చిత్తం చేయటానికి నిలిచేవాడుగుంటాడు అనేది మనం ధ్యానం చేశాం. అతడు కూడా పాపం చేసి ఉండి పాపం యొక్క ఫలితాలు ఎరిగినవాడు గనుక పాపము చేసిన వ్యక్తుల యొక్క జీవితాలు అర్థం చేసుకోవటానికి వీలు కలిగిన వాడు అని చూచాం. అయితే అలానే ఎవడూ కూడా ఈ ఘనత తనకు తాను తెచ్చుకోడు.
దేవుడే ఆ ఘనతనిస్తాడు అనేది కూడా మనం ఇప్పటివరకు చూసాం. ఇది చెబుతూ యేసుక్రీస్తుని గురించి వర్ణిస్తూ ఒక వ్యత్యాసం చెప్పాడు, పోలికలు చెప్పాడు. వ్యత్యాసాలు ఏమిటంటే, ఆయన మన వలె పాపి కాడు, ఇతర ప్రధాన యాజకుల వలె తన పాపం కొరకు పరిహారం చేసుకొనవలసిన వాడు కాడు. 2, ఇతర ప్రధాన యాజకులు పశువుల యొక్క కోడెల యొక్క రక్తంతో, నిర్దోష రక్తంతో పాపాన్ని క్షమించమని దేవుణ్ణి అడగటానికి పట్టుకెళ్ళేవాడు. కానీ యేసుక్రీస్తు అలా కాదు, తన స్వరక్తంతో తానే స్వయంగా పట్టుకుని వెళ్ళాడు. తరువాత ప్రధాన యాజకులు, మానవ ప్రధాన యాజకులు, అహరోను వంశస్థులు చేసినటువంటి ఆ బలిలో, జాతీయ ప్రాయశ్చిత్త దినాన జరిగించిన బలిలో పాపాలు జ్ఞప్తికి వచ్చాయి, రిపీట్ అయ్యాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన బలిలో పాపాలు రిపీట్ అవ్వలేదు, పర్మనెంట్ సొల్యూషన్ వచ్చింది. మానవ ప్రధాన యాజకుడు ఇచ్చిన బలి ద్వారా పాపం కప్పబడింది. కానీ దైవిక ప్రధాన యాజకుడు ఇచ్చిన బలి ద్వారా, సమర్పించిన తన ప్రాణ బలి ద్వారా శాశ్వతమైన పరిష్కారం లభించింది. పాపం తొలగించబడింది. పాపం యొక్క పర్యవసానం, అధికారం, శిక్ష తొలగించబడ్డాయి. ఈ ఘనత ఏ విధంగా అయితే ప్రధాన యాజకుడికి దేవుడిచ్చాడో, ఏర్పాటు, నియామకం బట్టి ఇచ్చాడో, అలాగే యేసుక్రీస్తుకు కూడా దేవుడే ఈ ఘనతను ఇచ్చాడు. నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పినవాడు ఆయనను మహిమపరచెను. క్రీస్తు తనను తాను మహిమపరచుకోలేదు, దేవుడు మహిమపరచెను. ఇక్కడ ఒక మర్మము మనం అర్థం చేసుకోవాలి. సీకింగ్ సెల్ఫ్ గ్లోరీ, సీకింగ్ సెల్ఫ్ గ్లోరీ, ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఇవాళ మనుషులకి. ఏంటంటే, వ్యక్తిగతంగా ఘనతను ఆపాదించుకొనుట, ఆహ్వానించుకొనుట. వ్యక్తిగతంగా ఘనతను ఆహ్వానించుకోవటం, ఆపాదించుకోవటం, ఆస్వాదించుకోవటం మానవ సహజ పాప నైజం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వ్యక్తిగతంగా తనను తాను మహిమ పరచుకోలేదు. ఎవరైతే తమను తాము మహిమపరచుకొనరో వారిని దేవుడు మహిమపరుస్తాడు. ఎవరైతే దేవుని మహిమపరుస్తారో వారిని దేవుడు మహిమపరుస్తాడు. You should not glorify yourself. You must glorify your God, the Savior, Jesus Christ. నిన్ను నువ్వు మహిమపరచుకోవటం కాదు, దేవుడు నిన్ను మహిమపరచటం. నీ స్వప్రయత్నం చేత నిన్ను వరించింది కాదు, నీకు కృపచేత ఆపాదించబడింది. అది మహిమకరమైంది. కాబట్టి దేవుడు ఏది నీకు ఇచ్చిన మహిమతో అది ఆయన నిన్ను ఘనపరిచినదిగా నీవు గుర్తించాలి. నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కన్నాను అనేటువంటి ఒక పెద్ద ప్రధానమైన కితాబు చేత దేవుడు ఆయనను ఘనపరిచాడు. అయితే నువ్వు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడివి. ఇక్కడ మీరు ఒక మాట ప్రాముఖ్యంగా గుర్తెరగాలి. యేసుక్రీస్తు మెల్కీసెదెకు క్రమము చొప్పున అన్నప్పుడు, యేసుక్రీస్తు మెల్కీసెదెకు క్రమం చొప్పున అన్నప్పుడు క్రమాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మెల్కీసెదెకు యేసుక్రీస్తు ప్రభువును పోలి వచ్చాడు అని అన్నాడు. కొంచెం జాగ్రత్తగా వినాలి, లిటిగేషన్. మెల్కీసెదెకు యేసుక్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాలప్పుడు వచ్చాడు. అబ్రహామునకు కనపడ్డాడు. షాలేము రాజు, ఆయన యేసుక్రీస్తు. షాలేము రాజు అని పేరు ఆయనకి. ఆయన ఎదుర్కొన్నాడు. అబ్రహాము ఆయనకు దశమాంశాలు ఇచ్చాడు. అక్కడే ఇచ్చినప్పుడు లేవి అతని యొక్క గర్భములో ఉండి దశమాంశాలు ఇచ్చాడు. అర్థమైందా? లేవీయుడు కూడా దశమాంశాలు ఇచ్చాడు. లేవీయుడు దశమాంశాలు తీసుకుంటాడు. అలాంటిది లేవీయుడు కూడా దశమాంశాలు ఇచ్చాడు.
దేవునికి. అదే మనకు యాకోబు ఆదికాండం 28లో చెప్పాడు, నా దశం భాగం నీకు ఇస్తాను అని. కాబట్టి మెల్కీసెదెకుది క్రమం, అంటే ఆ క్రమంలో, యాజక క్రమంలో మరణము లేదు, యాజకత్వము యొక్క కాలపరిమితి లేదు. అలాగున యేసుక్రీస్తు ప్రభువు యొక్క యాజకత్వానికి మరణము లేదు, కాలపరిమితి లేదు. అయితే ఆ మెల్కీసెదెకు యేసును పోలి వచ్చాడు. యేసు మెల్కీసెదెకును పోలి రాలేదు. యేసు మెల్కీసెదెకును పోలి రాలేదు. మెల్కీసెదెకే యేసును పోలి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువును పోలి మెల్కీసెదెకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఎవరి ముందు? క్రీస్తు జననానికి ముందు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన మెల్కీసెదెకు యేసుక్రీస్తు అతనికి ముందు, మెల్కీసెదెకు కంటే ముందు యేసుక్రీస్తు ఉన్నట్లుగా పౌలు గారు రాస్తున్నాడు. కనుక దేవుని యొక్క యాజకుడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని యొక్క ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షాన విజ్ఞాపన చేసేవాడు. అందుకు అతడు నిరంతరం జీవిస్తున్నటువంటి వాడు. యేసుక్రీస్తు నిరంతరము జీవిస్తున్నటువంటి వాడు. దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం కూడా యాజకుడిగా ఉన్నాడు. అతనికి అంతం లేదు. అది యేసుక్రీస్తు ఇన్కార్నేషనే, ఆయన ప్రత్యక్షత అది. అందుకనే మెల్కీసెదెకు ప్రత్యక్షత యేసు యొక్క ప్రత్యక్షతకు ముంగుర్తుగా, పరలోకములో ఉన్నటువంటి ఆ యాజకత్వానికి పోలినదిగా భూమి మీద లేవీయుడు సైతం సమర్పించేట్టుగా ఇవ్వబడింది. అందుకని 7వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, మెల్కీసెదెకు తన జీవిత కాలంలో తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలానికి ఆది అయిన, జీవానికి అంతమైన లేనివాడు, అంటే వాక్యమే అయి ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుని కుమారుని యేసుక్రీస్తు మెల్కీసెదెకుని పోలి లేడు. మెల్కీసెదెకే దేవుని పోలి ఉన్నాడు, దేవుని కుమారుని పోలి ఉన్నాడు. Jesus is not like Melchizedek. Melchizedek is like Jesus Christ. గుర్తుపెట్టుకోండి. ఆ క్రమంలో, అనగా క్రమం ఏమిటి? వంశావళి లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, ఆది లేదు, అంతం లేదు, దేవుని కుమారుడు. కనుక యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు కనుక ఆయన ఘనత పొందాడు, దేవుని చేత ఘనత పొందాడు. ఒక రాంగ్ నోషన్ ఇవాళ సమాజంలో ఉంది. దేవుని చేత ఘనత పొందాడు అంటే ఈ లోకంలో చాలా గొప్ప స్థాయిలో ఉంటాడు, గొప్ప ధనవంతులైన ఉంటాడు, గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటాడు, గొప్ప ఆస్తులు కలిగి ఉంటాడని వాళ్ళు మనం అనుకుంటాం. కానీ 7వ వచనం ఏం చెప్పిందో తెలుసు? 5వ అధ్యాయం, శరీరధారి అయి ఉన్న దినాలలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. హ్యుమానిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడు కనపరిచాడు, దేవుడు కనపరుస్తున్నాడు, కాబట్టి దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, దేవుడు తన సర్వాధికారం ఇచ్చాడు, కాబట్టి నేను కనపరచబడ్డాను అని ఆయన అనుకోలే. అక్కడ అయిపోలే. ఆయన సాధారణ మానవుని కంటే సాధారణమైన వానిగా తను ప్రార్థనల చేత, యాచనల చేత, తను పొందిన శ్రమల చేత, కన్నీటి చేత దేవుని వేడుకొని అంగీకారం పొందాడు. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు జీవించిన దినాల్లో కన్నీటితో బ్రతికాడు, ప్రార్థనాపూర్వకంగా బతికాడు, అతి సాధారణంగా బతికాడు. దీవించబడి ఘనపరచబడి
ఆ విధంగా బ్రతికాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్. అదే మహోన్నతమైనటువంటిది. అదే మహోన్నతమైనటువంటిది. ఉన్నతమైనటువంటి ప్రభు మానవ రక్షణార్థం నరావతారిగా ఆయన వచ్చినప్పుడు, శరీరాన్ని ధరించినప్పుడు ఆ యాగాన్ని సమర్పించడానికి తనను తాను సిద్ధం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు సిలువకు వెళ్ళటానికి ఒకసారి జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభువు సిలువకు వెళ్ళటానికి ఆయన తన పరిస్థితులను సిద్ధం చేసుకున్నాడు. పరిస్థితులకు అనుకూలంగా తనను సిద్ధం చేసుకున్నాడు. మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవా జీవితం గురించి కొన్ని మాటలు చెప్తానండి. దేవుడు ఆయన మహిమపరచడానికి ఆయన యొక్క లైఫ్ స్ట్రాటజీ మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఒకటి, వెరీ టైమ్ కాన్షియస్. జీసస్ క్రైస్ట్ ఈజ్ వెరీ టైమ్ కాన్షియస్. సమయమునకు యేసు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎవరి లైఫ్లో మనం అంతగా చూడం. ఆయన ప్రతి సమయము, ప్రతి కాలము తనకివ్వబడినటువంటి గ్రేట్ ఎనర్జీ, ఆ టైంని కరెక్ట్గా ఉపయోగించాడు. మీకు మార్కు 1:14 యోహాను చెరపట్టబడనని యేసు వినినప్పుడు, అంతే టైం అది. వావ్, టైం వచ్చేసింది, అర్థమైపోయింది. ఇక ఆలస్యం చేయాల, వెంటనే పబ్లిక్ మినిస్ట్రీకి వచ్చేసాడు యేసుక్రీస్తు ప్రభు. వెంటనే ఏమని చెప్పాడో తెలిసిన, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది. అక్కడ అరెస్ట్ అవటం యోహాను, ఇక్కడ యేసు ప్రకటన చేయటం ఒకసారి జరిగిపోయా. ఆ టైం వచ్చింది, ఆ టైం క్యాచ్ చేశాడు, ఆ టైంని రికగ్నైజ్ చేశాడు. మీ జీవితంలో మీరు సమయాన్ని రికగ్నైజ్ చేయాలా? వాట్ ఈస్ ద బెస్ట్ టైం? ఒక రైతు ఒక విత్తనం వేయటానికి బెస్ట్ టైం తెలుసుకుంటాడు. ఒక వ్యాపారి వ్యాపారం చేయడానికి బెస్ట్ టైం తెలుసుకుంటాడు. కానీ మనం బెస్ట్ టైం తెలుసుకుంటున్నాం లేదా? వాట్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ అవర్ మినిస్ట్రీ? వాట్ ఈస్ ద రైట్ టైం ఫర్ అవర్ మినిస్ట్రీ? కనుక అది తెలియాలా? అది తెలియకపోతే సేవ లేదు. కనుక కాలాన్ని గురించిన వెరీ టైం కాన్షియస్, చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభు ఆయన నడుస్తున్నాడు. ఆయన ప్రతి ఇన్సిడెంట్ మీరు చూస్తే టైం రిలేటెడ్గా కనిపిస్తుంది. ప్రతి పదం, ప్రతి మాటలో కూడా ఎక్కడైనా సరే మీరు చూస్తే టైం టైం టైం. లాజరు చనిపోయాడు, టైం. 3 రోజులు ఆగాడు, ఆలస్యం చేశాడు, ఆలస్యం, టైం. అర్థమవుతుందా? శిలువ మీద 9 o'clock టైం, 3 o'clock డెత్ టైం, 12 గంటలు రమారమి 12 గంటలు చీకటి కమ్మెను టైం. సాయంకాలమున ఆయన ఒలివ కొండకు వెళ్ళను టైం. ఉదయాన్నే ఆయన సముద్రపు ఒడ్డున నడుస్తూ ఉన్నాడు టైం. మేక్ యూజ్ ఆఫ్ యువర్ టైం. మీ సమయం 24 hours మీకే కాదు, ప్రపంచంలో అతి గొప్ప సక్సెస్ఫుల్ పీపుల్కి అదే 24 గంటలు. సాధారణమైనటువంటి వ్యక్తికి, పని లేని సోమరికి కూడా అదే 24 గంటలు. మరి ఎందుకు వాళ్ళు ఎఫెక్టివ్ అయ్యారు? బికాస్ దే యూజ్డ్ ద టైం. దే రియాక్ట్ అకార్డింగ్ టు ద టైం, దే రెస్పాండ్ అకార్డింగ్ టు ద టైం. మనకి ఒక సామెత ఉంటుందండి, ఇనుము వంచాలంటే కొలిమిలో వేడి చేసి, ఆ వేడి చేసిన తర్వాత ఉంచుతారంట. అది కూడా టైమింగే, అది కూడా టైమింగే. ఒక వంట వేయాలంటే అదొక టైమింగ్. ఒక కుక్కర్లో మిల్క్ పెడితే విజిల్ వేయాలంటే అదొక టైమింగ్. కుక్కర్లో రైస్ వేస్తే అదొక టైమింగ్. మీరు కర్రీ ప్రిపేర్ చేస్తే దానికి ఎంత టైమింగ్. ఎవ్రీథింగ్ రిలేట్స్ విత్ ద టైమ్, బట్ ఎవ్రీ వన్ ఈజ్ నెగ్లెక్టింగ్ ద టైమ్. యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు కనపరచడానికి కలిగిన కారణాల్లో సమయాన్ని ఆయన పాటించాడు. రెండవది నేను గమనించింది, ఆయన జీవితంలో ప్రధాన యాజకుడిగా దేవుని చేత ఏర్పరచబడి, దేవుని చేత మహిమపరచబడిన ఆయన, హీ మెయింటైన్ మెనీ సీక్రెట్స్.
యేసుక్రీస్తు ప్రభు చాలా రహస్యం ఉంచుకున్నాడు. ఆయన ఏం చేయబోతున్నాడో, ఏం చేస్తున్నాడో హీ నెవర్ రివీల్డ్ ఇట్ బిఫోర్ హీ స్టార్ట్స్ ఇట్ ఆర్ బిఫోర్ హీ కమెంట్స్ ఇట్, బిఫోర్ హీ అకంప్లిష్ ఇట్. దాన్ని ఆయన చేసేటానికి ముందు చెప్పలేదు. కరెక్ట్గా యాప్ట్గా ఏ సమయంలో ఏం మాట్లాడాలో, ఏ సమయంలో ఏది రివీల్ చేయాలో, ఏ సమయంలో ఏది దాయాలో యేసుక్రీస్తు ప్రభు కరెక్ట్గా చేశాడు. యేసుక్రీస్తు ప్రభు కబర్ వచ్చింది లాజరు చనిపోతానికి ముందు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడని. రెస్పాండ్ అవ్వాలి, పక్కన పెట్టాడు. వ్యాధిగ్రస్తుడై ఉన్నాడట, కబురు వచ్చింది, పదండి వెళ్ళిపోదాం, రియాక్ట్ అవ్వాలా, రెస్పాండ్ అవ్వాలా. తర్వాత ఏం చేయాలో చెప్పలే. 3వ రోజు నుంచి మన సహోదరుడు లాజరు నిద్రపోతున్నాడు, వెళ్ళి లేపుదానండి అని అంటాడు. కనుక మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెస్పాన్స్ అండ్ రియాక్షన్ ఈ రెండు ఏ విధంగా కొనసాగాయి? ఆయన ఏం చేస్తున్నాడు, తన మిషన్ని ఎట్లా డ్రైవ్ చేస్తున్నాడు, ఎలా తీసుకెళ్తాడో అంతా కూడా ఆయన తన స్వాధీనంలో ఉంచుకుని నడిపించాడు. ఆయన ఎవ్వరి చేత నడిపించబడలేదు, తానే దేవుని చేత నడిపించబడి తాను స్వయంగా నడిచాడు. పేతురు గారు ఈ టైంలో ఎలాంటి సలహా ఇస్తారు మీరు అని అడగలేదు. హీ డిపెండ్స్ అపాన్ ద గైడెన్స్ ఆఫ్ గాడ్, కంప్లీట్లీ డిపెండెడ్ ఆన్ గాడ్ ఇన్ ఆల్ హిజ్ లైఫ్. ఎక్కడ కూడా ఒక మనిషి యొక్క సూచన, అభిప్రాయం, వ్యక్తిగతంగా తీసుకుని దాన్ని చేయలే. దేవుని వాక్యాన్ని పెట్టి గీట్లాగా చూసుకొని దాని ప్రకారం ముందుకెళ్ళిపోయాడు. అది గ్రేట్ అట్రిబ్యూట్. దేవుని వాక్యం సరిగా నీవు గ్రహించగలిగితే మానవ పద్ధతులు, లోక మర్యాదలు తీసి పక్కన పెడతావు. వాటికి ప్రాధాన్యత ఇవ్వవు, వాటి చేత నువ్వు నడిపించబడవు. అందుకే యేసుకి నువ్వు నిర్మోహమాటంగా మాట్లాడతావు, మొహమాటం లేదండి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క లక్షణాల్లో మరొకటి నేను గమనించింది, ధనాన్ని గురించి ఎక్కువ మాట్లాడాడు. ఆయన తన యొద్ద ఉన్న ధనాన్ని గురించి తాను ఎవరికి చెప్పలేదు. తాను తన దగ్గర ఉన్నటువంటి డబ్బును ఏ విధంగా స్పెండ్ చేశాడో అది ఎక్కడ రాయలే బైబిల్లో. కుడి చేత్తో ఇస్తే ఎడమ చేతి తెలియకూడదు అన్నాడు. అది మెయింటైన్ చేసింది. దట్ ఈస్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద సీక్రెసీ ఇన్ ఫైనాన్సెస్. అది చాలా పెద్ద గొప్ప రహస్యం, చాలా గొప్ప సక్సెస్ యొక్క, విజయం యొక్క రహస్యం. అది యేసుక్రీస్తు దాన్ని చేసి చూయించాడు. కనుక సమయాన్ని, అదేవిధంగా తను డబ్బుని ఏ విధంగా సద్వినియోగం చేసిందో ఆయన సీక్రెట్గా ఉంచాడు. అలాగే హీ మెయింటైన్ సీక్రెట్స్. చాలా అద్భుతమైన విషయాలు ఆయన జీవితంలో మనం చూస్తాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో రిలేషన్షిప్స్, దేవునితో రైట్ రిలేషన్షిప్ కలిగి ఉన్న తర్వాత హ్యూమన్ బీయింగ్, ఫెలో నైబర్స్తో ఎటువంటి రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలనేది ప్రాపర్ రిలేషన్షిప్స్ ఆయన మెయింటైన్ చేశాడు. అందులో పరిశుద్ధమైనటువంటిదిగా, నిష్పక్షపాతమైనటువంటిదిగా, పవిత్రమైనటువంటి సంబంధాలు ఆయన కొనసాగించాడు. హీ నెవర్ యూజ్డ్ హిజ్ టంగ్ ఎనీ టైమ్ లూజ్. ఎప్పుడూ కూడా తన నోటి మాటను తాను అనవసరమైన ఒక్క విషయాన్ని కూడా మాట్లాడలేదు. హీ నెవర్ ఓపెన్స్. సిలువ దగ్గర కూడా తీర్పుల సమయంలో పిలాతు అడుగుతాడు, దేవుని కుమారుడు మాట్లాడ్డాడు. ప్రధాన యాజకుడు అంటాడు, నేను దేవుని పేరు నానబెట్టుచున్నాను, నోరు తెరవమంటాడు. బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు మౌనంగా ఉండిపోయాడని రాశాడు యెషయా. ఆయన కనుక నోరు తెరిస్తే అక్కడ శిక్ష పడదు, అక్కడ సిలువ లేదు, అందుకే మౌనంగా ఉన్నాడు. ఆయన పరిస్థితులు మార్చాల, పరిస్థితులకు అనుగుణంగా తనను చేంజ్ చేసుకుంటూ వెళ్ళాడు.
పరిస్థితులకు అనుకూలంగా తనను చేంజ్ చేసుకుంటూ ఈ లోకంలో ఆయన ఎఫెక్టివ్ హ్యూమన్ బీయింగ్గా తనను తాను సంపూర్ణ మానవునిగా కనపరుచుకున్నాడు. కాబట్టి ఒక బెస్ట్ అండ్ టాప్ అండ్ టు బీ ఫాలోడ్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారంటే అదొక యేసుక్రీస్తు. కాబట్టి దేవుని యొక్క కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువు ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడట, ప్రార్థన చేశాడట, యాచన చేశాడట, మరణం నుండి రక్షించేటువంటి దేవునికి కన్నీళ్లతో, వేదనతో, రోదనతో మొరపెట్టాడట. ఈ కన్నీరు, రోదన, వేదన అసలు మనకు సంబంధం లేనివి, ఎప్పుడు మన దగ్గర లేదు కదా. విన్నావా? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మనం ఏమైనా రోధిస్తే ఎవరైనా చనిపోయినా, డబ్బు పోయినా మనం రోధిస్తాం, కానీ యేసు ప్రభు దానికే రోధించలా. దేనికి రోధించాడు? టు అకంప్లిష్ హిస్ ఫాదర్స్ విల్, తండ్రి చిత్తం నెరవేర్చడానికి రోధించాడు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి, మనుషుల యొక్క రక్షణ కొరకు ఆయన ప్రార్థించాడు, రోధించాడు, కన్నీరు గార్చాడు. కనుక తన కొరకు కాదు, తనకిచ్చిన పని కొరకు ఆయన సిద్ధపడ్డాడు. హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ ఎవ్రీ డే. హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్, హీ ప్లాన్డ్ హిమ్సెల్ఫ్, హీ ఎగ్జిక్యూటెడ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. అందుకే యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్య ప్రపంచం అంతా కూడా వాళ్ళ కొనియాడబడుతుంది. ఆయన మాటలు, ఆయన క్రియలు, ఆయన పనులు ప్రపంచాన్ని ఇప్పటికీ సవాల్ చేస్తూనే ఉన్నాయి. ఒక సంపూర్ణ మానవునిగా యేసుక్రీస్తు ప్రభువును మనం చూస్తున్నాము. దైవ కుమారుడై ఉండి మానవ స్వభావాన్ని, శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి పాపరహితుడిగా జీవించగలిగాడు. స్పాట్లెస్, సిన్లెస్, బ్లేమ్లెస్, అన్బ్లెమిష్. అటువంటి జీవితం ప్రతి విశ్వాసి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కనుక మనం మన వ్యక్తిగత జీవితాల్ని దేవునికి సమర్పించాలి. దేవుని వాక్యమునకు నిన్ను నీవు సమర్పించుకోవాలి. దేవుని సన్నిధిలో నిన్ను నీవు అనుదినము కనపరుచుకోవాలి. నూతనమైనటువంటి, విశేషమైనటువంటి జ్ఞానం దేవుడు నీకు ఇచ్చేట్లు నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన కుమారుడే, కానీ శ్రమలు పొందినప్పుడు హీ లెర్న్డ్ ద ఒబీడియన్స్. అసలు ఆయనకు ఒబీడియన్స్ అవసరం ఏంటి? విధేయత అవసరం ఏంటి? యేసు ప్రభుకి అవసరం లేదు. అందుకే యేసు ప్రభు నేర్చుకున్నాడు. లెర్నింగ్ ఈజ్ ద లైఫ్ టైం ప్రాసెస్. తల్లిదండ్రులకు విధేయత నేర్చుకున్నాడు, ధర్మశాస్త్రానికి విధేయుడు అవటం నేర్చుకున్నాడు, శ్రమలు పొందటం ద్వారా విధేయత నేర్చుకున్నాడు. మనకు లేనిది ఆయనకు ఉన్నది విధేయత, ఒబీడియన్స్. ఒబీడియన్స్ మన లైఫ్లో సక్సెస్కి ప్రధాన కారణం. ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఫియర్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం పట్ల భయము, దేవుని వాక్యానికి విధేయత నిన్ను శిఖరాల మీద ఉంచుతుంది. ప్రార్థన చేస్తాను. నిన్ను శిఖరాల మీద ఉంచుతుంది. ప్రార్థన చేస్తాను. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన వారు జాలపూడి వాస్తవ్యులు కొల్లి బాబురావు గారు, ఉమాదేవి గారు, సుప్రియ గారు, సుధీర్ గారు, కనకదుర్గ గారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించును గాక. వీరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ మాసంలో ఇంకా 28 దినాలు ఎపిసోడ్ సహకారాలు కావాలి. ప్రభు ఇచ్చేటట్లుగా ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని వ్యక్తులుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. వాక్య ప్రసారం చేసిన కుటుంబము, బాబురావు గారి కుటుంబాన్ని, సుప్రియ గారిని, సుధీర్ గారిని, కనకదుర్గ గారిని, ఉమాదేవి గారిని మీరు ఆశీర్వదించండి. బిడ్డల పక్షంగా మేలు చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.